తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. ఈ నెల 21న శ్రీశైలంలో మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవోడి పెద్దిరాజు, చైర్మన్ చక్రపాణి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హాజరు కానున్నారు. ఇందులో గోపూజ, మండప పూజలు, వేద పారాయణాలు, హోమాలు నిర్వహిస్తారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. సంకల్పానుసారేణ శోభకృతనామ సంవత్సర ఉత్తరకృతనామ సంవత్సర బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. ఈరోజు 3వ రోజుగా వరుసగా కార్యక్రమాలు జరపబడి ఈరోజు ఆ ఆలయ శిఖర కలశాలు, విగ్రహాలు వీటన్నిటి కూడా ఇప్పుడు ధాన్యాదివాసం సంపూర్ణమైంది. వరుసగా పుష్పాదివాసం, శయ్యాదివాసం ఇవన్నీ కూడా వరుస కార్యక్రమాలు జరుగుతూ ఈ హోమకృతువులు, మండపారాధనలు, కలశార్చనలు, మంత్రపారాయణలు, జపానుష్ఠానం ఇవన్నీ కూడా విశేషంగా జరపబడుతున్నాయి కారణం ఆగమోక్తంగా. కావున ఈ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణం కోసము దేశం సస్యశ్యామలమై భక్తులందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతోటి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ సంపూర్ణ అనుగ్రహ పాత్రలై తరిస్తారని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భక్తులు కూడా వీక్షించి పాల్గొని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ అనుగ్రహ పాత్రలై తరిస్తారని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రధానంగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారు లోక కళ్యాణాన్ని ఆకాంక్షించి ఆలయ అభివృద్ధి కొరకు, లోక కళ్యాణం కొరకు దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారు మహోత్కృష్టమైనటువంటి కార్యాన్ని శిరసున వహించి శిరోధార్యంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ప్రధానంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మహాకుంభాభిషేక కార్యక్రమంలో నేడు 3వ రోజు శివాజీ గోపురానికి ప్రధాన కలశములు ప్రతిష్ఠ, అలాగే తారంకేశ్వరాలయములు, ఉపాలయములలో లింగ ప్రతిష్టలన్నీ కూడా